ఇక్కడ రైతు భరోసా పైసలు నిన్న రాత్రి నుంచి ఒక్క ఎకరం ఉన్నోళ్ళకు పడతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాకపోతే ఈసారి ఎన్నికలకు కటాఫ్ అనేది ఏం పెట్టలే. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కటాఫ్ అనేది ఏం పెట్టలే. ఎందుకు పెట్టలేదనంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, కటాఫ్ పెట్టినామనుకో అసలుకే ఎసరు వస్తుంది. పడ్డ రైతులకు 2 ఎకరాల లోపున్నలకు 3 ఎకరాల లోపున్నలకు వేస్తాం, తర్వాత ఆగమైపోతుంది కథ అని అనుకున్న రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేసిందంటే పోయిన ప్రభుత్వంలో కేసీఆర్ చెట్లకెత్తాండు, గుట్టలకెత్తాండు రైతు భరోసా పైసలు, మేము అసలైన రైతులను గుర్తించి రైతు భరోసా పైసలు వేస్తాము అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఇలా ఏం చేస్తా ఉన్నారంటే కటాఫ్ అనేది ఏం పెట్టలే. పోయిన తాప కూడా మొన్న వానాకాలం పంట కూడా 4 ఎకరాల లోపున్నలకు సగం మంది రైతులకేసి చేతులు దులుపుకున్న రాష్ట్ర సర్కార్ ఈసారి కటాఫ్ అనేది ఏం పెట్టాము, 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తాము, రైతుల ఖాతాలలో వేస్తాము అని చెప్పేసి మాట చెప్పుకుంటూ వచ్చిర్రు. నిన్న రాత్రి నుంచి ఒక్క ఎకరం ఉన్నోళ్ళకు పైసలు పడుతున్నాయి అని చెప్పేసి ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి.